బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు పెద్ద ఇష్యూ నడుస్తోంది కానీ నిజానికి ఈ బనకచెర్ల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి లేదా తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి నష్టము లేదు. వాస్తవం చెప్పాలంటే బనకచెర్ల అనే ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ఇది గనక తయారైతే ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీని మీద ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కూడా చేయొచ్చు. అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం మా అనుమతి లేకుండా మా నీటి దోపిడీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. వాస్తవానికి కృష్ణా గోదావరి నదుల నుంచి వరద నీరు కావచ్చు లేకపోతే వాడుకోకుండా వదిలేసిన నీరు కావచ్చు మొత్తం 3000 కంటే ఎక్కువ క్యూసెక్కుల నీరు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఆ నీటిని అలా కలవకుండా కనీసం అంటే పూర్తిగా కలవకుండా ఆపలేం కానీ కనీసం అందులో ఒక 200-300 క్యూసెక్కుల నీరైనా ఉపయోగించుకుందామంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే చేపడుతుంది. దీనివల్ల మొదటి దశలో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలిస్తారు. ఆ తర్వాత ప్రకాశం నుంచి బొల్లాపల్లి జలాశయానికి నీటిని సరఫరా చేస్తారు. అక్కడి నుంచి బొల్లాపల్లి నుంచి తర్వాత బనకపల్లి ప్రాజెక్టుకి అయితే నీటిని తరలించే ఏర్పాటు చేస్తారు. దానివల్ల రాయలసీమ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఎంతో విద్యుత్ ఉత్పత్తి కూడా చేయొచ్చు. ఇది 3 దశల్లో తయారవ్వాల్సినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మోకాలు అడ్డుతుంది. ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చెప్తుందంటే తెలంగాణ ప్రజలకి నీరు కొరవైపోతాయి, ఈ నీరుని ఉపయోగించుకుంటే మరి మా పరిస్థితి ఏంటంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుందంటే మిగిలిపోయినటువంటి నీటిని మేము ఇలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం, మీకు ఎంత కావాలో మీరు ఉపయోగించుకోండి, మీరు ఉపయోగించుకోగా కదా మాకు వస్తాయి, మాకు వచ్చిన తర్వాత వాటిని బంగాళాఖాతంలో కలిపేదానికంటే ఇలా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. ఇందులో తప్పు ఎక్కడ ఉందో మరి